గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. వీకెండ్ వచ్చిందంటే మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందేనండి. ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఈ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పిల్లల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఇస్ పూరి. సో పూరి ఈ పిండి చేత్తో కలపడం కాకుండా ఈ స్టాండ్ మిక్సర్ వచ్చిన దగ్గర నుంచి ఇందులో వేసేస్తున్నా అనమాట. ఎందుకంటే పూరి పిండి ఎక్కువ కలపాల్సి వస్తుంది. నార్మల్ రోజు కలిపే చపాతీ పిండి కన్నా కూడా పూరి పిండి ఎక్కువ కలుపుతాం అనమాట. సో చేత్తో కలిపేదానికన్నా స్టాండ్ మిక్సర్ వచ్చాక చాలా ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్ గా కలిపేస్తుంది అండ్ మంచిగా కలుపుతుంది అన్నమాట. ఇంకా మన చేతులు నొప్పి పెట్టకుండా. సో అందులో గోధుమ పిండి వేసేసి సాల్ట్ డైరెక్ట్ గా వేయకుండా వాటర్ లో వేసేసి సాల్ట్ ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఇదిగోండి పూరి పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. నార్మల్ గా స్టాండ్ మిక్సర్ అంటే కేక్స్ బేక్ చేసే వాళ్ళకి ఇట్లాగా పిండి కలపడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట. నేను కేక్స్ వాటికి బ్యాటర్స్ వాటికన్నా కూడా ఎక్కువ చపాతీ పిండి పూరి పిండి కలపడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. చపాతీ పిండికి అయితే ఆల్మోస్ట్ రోజు ఇదే యూజ్ చేస్తున్నాను లేండి. ఇదిగోండి పిండి కూడా మంచిగా మనం వేసే వాటర్ క్వాంటిటీని బట్టి కలిపేస్తాం అనమాట. సో మనకి ఎంత సాఫ్ట్ గా కావాలి ఎంత గట్టిగా కావాలి అన్నది చూసుకొని మనం పిండి మిక్స్ చేసుకోవడమే. పూరి పిండి అయితే రెడీ అయిపోయింది. దీనిలో నేను ఇంకేమీ ఆయిల్ మిక్స్ చేయనండి. అంటే చపాతీ పిండి పూరి పిండి కలిపేటప్పుడు ఆయిల్ కూడా మిక్స్ చేస్తుంటారు కదా కొంచెం, అట్లా నేనేమి ఆయిల్ అయితే మిక్స్ చేయను. చపాతీకి అయితే సాల్ట్ కూడా వేయను, ఓన్లీ పూరికి అయితేనే స్పెషల్ ఆఫర్ అనమాట, కొద్దిగా ఉప్పేస్తాను. మా చిన్నప్పుడు ఎప్పుడు పూరీలు చేయాలన్నా ఇంటిల్లి పాది కూర్చొని చేస్తామన్నమాట. అంటే అమ్మ నాన్న నేను చెల్లి అందరం కలిపి చేసేవాళ్ళం. బాల్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అమ్మ పూరీ చేసేది, మధ్యలో అందించేవాళ్ళు ఒకళ్ళు, నాన్న ఆయిల్లో వేపి తీయడము. ఇదనమాట ఎప్పుడు ఇలాగే చేసేవాళ్ళము. సో అవన్నీ ఏంటంటే ఒక గోల్డెన్ మెమరీస్ లాగా గుర్తొస్తా ఉంటాయి అనమాట పూరీలు చేసినప్పుడల్లా. సో మా ఇంట్లో అయితే నేను మా వారు కలిపి చేస్తాము. వీకెండ్ వి బోత్ కుక్ టుగెదర్. రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ కిచెన్ లో నేను ఒక్కదాన్నే ఉండడం అనేది చాలా తక్కువ వీకెండ్స్ లో. వీక్ డేస్ అంతా నేను ఒక్కదాన్నే చేస్తూ ఉంటాను కదా. సో వీకెండ్స్ వస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా నాతో పాటు ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ మేమిద్దరం మాట్లాడుకుంటూ రకరకాల విషయాలు డిస్కస్ చేసుకుంటూ మంచిగా జోకులు వేసుకుంటూ ఒక్కొక్కసారి ఏం లేకపోయినా సరే పాటలు పెట్టుకొని అట్లా కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ అది చాలా తక్కువ, మాకు మాటలే ఎక్కువ, మాట్లాడుతూనే ఉంటాము. సో అలాగే రకరకాలుగా మాట్లాడుకుని అన్ని డిస్కస్ చేసుకుంటూ చేస్తుంటాం అనమాట. సో పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయాలంటే మనం ఏదో ఒక స్పెషల్ డేట్ కి వెళ్ళాలి, లేకపోతే ఒక మంచి లోన్లీ అట్మాస్ఫియర్ ఉన్న ఒక స్పేస్ కావాలి, లేకపోతే ఏదో వెకేషన్ వెళ్ళాలి అనే అవసరం ఏమీ లేదండి. మన ఇంట్లోనే మనకి దొరికే టైంలోనే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మేము ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేది ఈ మార్నింగ్ సెషన్ ఇన్ ద వీకెండ్స్ అనమాట. బాగుంటుంది. అండ్ ఆయనతో కలిసి కుక్ చేయడము, వంట కూడా త్వరగా ఫినిష్ చేసుకుంటాం అనమాట మోస్ట్లీ. సో కలిసి చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇది అలసిపోయినట్టు అనిపించదు, అదొక పని లాగా అనిపించదు, అది కూడా ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా. సో అలాగే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎక్కువ. సో ఇదిగోండి ఇక్కడ నేనేమో పూరీలు చేస్తూ ఉంటే మా వారేమో ఆయిల్లో ఫ్రై చేసి తీస్తూ ఉన్నారు. అండ్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అండి. అండ్ పూరీలు చేయడానికి ఏంటంటే కొద్దిగా ఆయిల్ యూజ్ చేసి నేను పూరీలు చేస్తాను అనమాట. ఎందుకంటే పౌడర్ యూజ్ చేస్తే అది ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్లాక్ పౌడర్ లాగా అంటుకుంటూ ఉంటుంది. అదే ఆయిల్ యూజ్ చేస్తే అసలు అలా ఏం రాదన్నమాట. పూరీలు అంతా కూడా నీట్ గా ఉంటాయి చూడడానికి. అండ్ ఒకసారి వేడి చేసిన ఆయిల్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని రీయూజ్ చేయకూడదు. అలా చేయడం వల్ల హార్ట్ కి చాలా చాలా ప్రాబ్లం అనమాట. మనకి బ్లాక్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా వాల్వ్స్ లో, అట్లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఆయిల్ ఎప్పుడు రీయూజ్ చేయకూడదు. అండ్ ఇదిగోండి పూరీలు చూసారా, అస్సలు చుక్క కూడా ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వస్తాయి. పూరికి బెస్ట్ కాంబినేషన్ ఆలు బఠానీ కర్రీ. స్టాండర్డ్ శనగపిండి వేసి చేస్తాను చూడండి, ఆ కర్రీ ఉంటుంది కదా, అదే ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంటాం అనమాట. అఫ్ కోర్స్ నాన్ వెజ్ తో కూడా బాగుంటుంది, బట్ మా ఇంట్లో ఎక్కువ ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటాము. కట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఫేజిల్ క్లినిక్ వచ్చానండి. ఎందుకంటే నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కదా నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైన ఉన్న హెయిర్ రిమూవల్ కి. సో ఆల్మోస్ట్ 1.5 years నుంచి నేను ఇది తీసుకుంటున్నానులేండి. అంటే మనకి సెషన్స్ ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ సెషన్స్. ఆల్మోస్ట్ నాకు ఇప్పటికి 10 సెషన్స్ దాకా అయినాయి. హ్యాండ్స్ పైన అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ అయితే రావట్లేదు. లెగ్స్ పైన ఇంకా కొంచెం బాగానే వస్తున్నాయి, ఎందుకంటే లెగ్స్ పైన ఎక్కువ హెయిర్ ఉందనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం చూసినప్పుడే డాక్టర్ చెప్పారు 15 సెషన్స్ దాకా పడతాయండి, మీకు హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది అని అన్నారనమాట. సో అందుకని ఇప్పటికి 10 or 11 సెషన్స్ అయినట్టున్నాయి నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ లేజర్ ట్రీట్మెంట్. నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదండి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. అసలు ఇన్నాళ్ళలో ఎప్పుడు వ్యాక్సిన్ చేయించాల్సిన అవసరమే రాలేదు. అండ్ దాంతో పాటు నేను హైడ్రా ఫేషియల్ చేయించుకుంటున్నానండి. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు వింటర్స్ కాబట్టి స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. హైడ్రా ఫేషియల్ ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. నార్మల్ ఫేషియల్ కి హైడ్రా ఫేషియల్ కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఫేషియల్ లో మనకి క్రీమ్స్ యూజ్ చేసి
స్క్రబ్బింగ్ కానివ్వండి లేదా జెల్స్ కానివ్వండి ఇట్లాంటివి ఇవన్నీ పెట్టి మనకి చేస్తారు కదా. హైడ్రా ఫేషియల్లో మనకి ఫేజుల్లో ఏంటంటే సీరమ్స్ యూజ్ చేసి చేస్తారనమాట. అందుకని స్కిన్లోకి వాటి పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాగా రకరకాల అటాచ్మెంట్స్ ఉంటాయి అనమాట, ఇన్స్ట్రుమెంట్స్, వాటితోటి మనకి ఫేషియల్ చేస్తారన్నమాట. సో నార్మల్ ఫేషియల్ కన్నా కూడా చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. హైడ్రా ఫేషియల్ కాబట్టి మంచిగా గ్లో వస్తుంది స్కిన్కి, ఆ హైడ్రేషన్ అందినట్టుగా ఉంటుంది అనమాట. ఆ సీరమ్స్ అన్నీ కూడా మనకి స్కిన్ టైప్ని బట్టి అక్కడ వాళ్ళే సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే అందరికీ ఒకటే లాంటి ట్రీట్మెంట్ ఉండదు. మన స్కిన్ ఎలా ఉంది, డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ ఏంటి అన్నీ చెక్ చేస్తారు. అండ్ మన కన్సర్న్స్ ఏంటి అన్నది కూడా చూస్తారు. ఎస్పెషల్లీ కొన్నిసార్లు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు లేదా ఇట్లాగా వెకేషన్కి వెళ్ళి వచ్చినప్పుడు అలాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదండి స్కిన్. అలాంటప్పుడు మనకి ఇలాగా లేజర్ టోనింగ్ కూడా చేస్తారన్నమాట. లేజర్ టోనింగ్ వల్ల ఏంటంటే ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి, ట్యాన్ ఏమన్నా ఉంటే రిమూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఎలాగో పండగ కూడా వచ్చేస్తుంది కాబట్టి నేను ఊరు వెళ్తాను. సో అందుకని ముందే ఇవన్నీ చేయించేసుకుంటున్నాను అనమాట టైం దొరికినప్పుడే. ఎందుకంటే మనకి లేజర్ కానివ్వండి, హైడ్రా ఫేషియల్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. సో అందుకని మంచిగా ముందే అపాయింట్మెంట్ తీసుకొని టైం ఫిక్స్ చేసుకొని వెళ్ళి చేయించుకొని రావడం బెటర్. అండ్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా Jan 1 నుంచి 12 వరకు వాళ్ళు బై 1 get 1 ఆఫర్ కూడా నడిపిస్తున్నారండి. అండ్ అలాగే ఎవరైతే ఈ ఆఫర్ అవైల్ చేసుకుంటారో వాళ్ళకి 2000 రూపీస్ వర్త్ ఏదైనా స్కిన్ ఆర్ హెయిర్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు. సో హ్యాపీగా పండగ టైంలో ఇలాంటి ఆఫర్స్ టైంలో మనం యూజ్ చేసుకుంటే ఫ్రీ సెషన్స్ కూడా పొందొచ్చు. సో మీలో ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే హైడ్రా ఫేషియల్ స్కిన్ టైప్ని బట్టే వాళ్ళు అన్ని సజెస్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ కానివ్వండి, యూజ్ చేసే సీరమ్స్ కానివ్వండి, అన్ని ఎవరి స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే దాన్ని బట్టే ప్రైస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫెస్టివల్ ఆఫర్స్ అయితే మనకి ఫేజుల్లోని 2 బ్రాంచెస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. అంటే కొండాపూర్ బ్రాంచ్ అండ్ అలాగే కొత్తపేట బ్రాంచ్ 2 చోట్ల కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఏది నియర్ బై ఉంటే అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ మై లేజర్ అండ్ హైడ్రా ఫేషియల్ స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా, చాలా గ్లోయిగా అనిపించింది. కట్ చేస్తే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వీకెండ్ అయితే చాలు, పిల్లలతో ఏదో ఒకటి ఖచ్చితంగా మూవీ చూడడమో, గేమ్ ఆడడమో ఏదో ఒకటి చేయాలన్నది మా ఇంట్లో రూల్ అండి. వీకెండ్లో ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని. ఎందుకంటే వీక్ డేస్ ఎలా గడిచినా పర్వాలేదు కానీ వీకెండ్లో మాత్రం ఆబ్వియస్లీ పిల్లలతో టైం ఇవ్వాలి, వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయాలి అని అనుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ మూవీ చూస్తున్నాము, ద లయన్ కింగ్ అని. యాక్చువల్లీ ఇప్పుడు ముఫాసా కూడా రిలీజ్ అయింది, బాగుంది అని అంటున్నారు, కానీ మేము లయన్ కింగే చూడలేదు. సో సరే ఫస్ట్ లయన్ కింగ్ చూద్దాము అని చెప్పి ద లయన్ కింగ్ మూవీ పెట్టుకున్నాం అనమాట. సో ఇట్లాంటి కొన్ని మూవీస్ పిల్లలతో పాటు చూసేవి బాగుంటాయి. సో లయన్ కింగ్ కూడా పిల్లలతో పాటు చూడొచ్చు, బాగుంటుంది. అంటే అన్ని యానిమల్సే ఉంటాయి బట్ వాయిస్ అవన్నీ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చూడడమే బెటర్. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ లైక్ వినడానికి ఎక్కువ బాగుంటుంది. బట్ తెలుగు కూడా డబ్బింగ్ ఉంది దీనికి, మేము మాత్రం ఇంగ్లీష్లోనే చూసామన్నమాట. అండ్ మూవీ అంటే మూవీ టైంలో ఇంటర్వెల్లో మనం పాప్కార్న్ ఖచ్చితంగా తింటాం కదండి. పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు లాంటివి. ఆబ్వియస్లీ కూల్ డ్రింక్లు తాగట్లేదు కానీ పాప్కార్న్ అయితే చేస్తా అని చెప్పా అనమాట. సో పాప్కార్న్ మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అసలు ఎంత ఈజీ అంటే దీనికి ఏం ప్రాసెస్ ఉండదు, ఏం కట్టింగ్లు, చాపింగ్లు, వేపింగ్లు లాంటి ఏమీ ఉండవు. జస్ట్ కొద్దిగా బటర్ కుక్కర్లో అంటే థిక్ ప్యాన్లో వేసుకుంటే బెటర్ అనమాట. సో అది ప్యాన్లో యాడ్ చేసి బటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. బటర్, సాల్ట్ అండ్ పసుపు, అంతే. ఇంక ఏమి యాడ్ చేయక్కర్లేదు. అంటే నార్మల్ పాప్కార్న్ సాల్టెడ్ బటర్ ఫ్లేవర్ దానికోసం అనమాట. అదే ఇంకా రకరకాల ఫ్లేవర్స్ ఏవేవో దొరుకుతూ ఉంటాయిలేండి మార్కెట్లో, కాకపోతే వాటిలో ప్రిజర్వేటివ్స్ లాంటివి, ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లాంటివి యాడ్ చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా అలాంటివి ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో సాల్ట్ కొంచెం కరిగి అందులో మిక్స్ అయ్యేంత వరకు ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు ఎక్కువే పడతాయండి. కొద్దిగా వేస్తే ఏమవుద్దంటే ఓన్లీ కింద వాటికే అది అంటి మిగతా వాటికి అంటకుండా ఉంటుందన్నమాట. సో అందుకని ఎక్కువ బటర్ వేసుకోవాలి, ఎక్కువ సాల్ట్, ఎక్కువ పసుపు వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే చీజ్ ఫ్లేవర్స్ ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి కదండి, అవి కూడా కావాలి అంటే మనకు నార్మల్గా సూపర్ మార్కెట్స్లో ఆ పౌడర్స్ దొరుకుతాయి. కావాలనుకుంటే ఆ పౌడర్స్ కూడా వేసుకోవచ్చు. పాప్కార్న్ చేసుకున్న తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. బట్ మేము మాత్రం ఇంట్లో ఎక్కువగా ఇలాగే చేసుకుంటాం అనమాట. సో జస్ట్ ఇవి వేసేసుకుంటే ఏంటంటే పాప్కార్న్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ స్నాక్ అండి. బాగుంటుంది, హెల్దీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, డైట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ దీనికి మనము ఈ
కార్న్ కర్నల్స్ వేసుకోవాలన్నమాట. ఇవి ఎండిపోయిన కార్న్ లాగా ఉంటాయి అనమాట. మనకి సూపర్ మార్కెట్స్ లో కానివ్వండి, కిరాణా స్టోర్స్ లో అన్నిట్లో దొరుకుతాయి. అవి మనకి పాప్కార్న్ చేయడానికి కార్న్ అని అంటే ఇస్తారు. ఇవి విడిగా ఉంటాయి అనమాట, ఎందుకంటే ఇవి పాప్ అవ్వాలి కదా. సో అందుకని ఇవి నార్మల్ కార్న్ కాకుండా విడిగా అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకుంటే బాగుంటుంది. మనము మల్టీగ్రెయిన్ గోధుమ పిండి చేసుకోవడానికి కూడా ఈ కార్నే వేసుకుంటామండి. సో అట్లా కూడా మీరు అడగచ్చు షాప్లో. సో ఈ కార్న్ తెచ్చుకొని మొత్తం మనము వేసుకున్న ఈ బటర్, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పట్టేలాగా మొత్తం అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని సాల్ట్ లావుగా ఉంటే కరగడానికి టైం పడుతుంది అనమాట. సో అందుకని కొంచెం ఫైన్ పౌడర్ లాంటిదే వేసుకోవాలి. మేము వైట్ సాల్ట్ యూజ్ చేయము, పింక్ సాల్టే యూజ్ చేస్తాం కాబట్టి అదే వేసేసా. జనరల్ గా అయితే కుక్కర్ని ఇలా మూత తిప్పి పెట్టాలంటారు. అసలు కుక్కర్ మూతే పెట్టక్కర్లేదండి, ఏ మూత పెట్టినా సరిపోద్ది. జస్ట్ పైన అంతా కవర్ అవ్వాలి అంతే అనమాట. మరి చిన్న సైజ్ మూత కాకుండా కొంచెం పెద్ద సైజ్ మూత ఉండాలి. కొద్దిసేపటికే మనకి సౌండ్ వినిపిస్తుంది. సో ఆ సౌండ్ వస్తున్నప్పుడు లోపల కార్న్ పాప్ అవుతున్నట్టు అనమాట. ఆ సౌండ్ కొంచెం స్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు అంతా రెడీ అయిపోయినట్టు. మనకి మైక్రోవేవ్ సేఫ్ లో కూడా వస్తాయండి, మైక్రోవేవ్ లో కూడా పెట్టేయచ్చు. బట్ మేము మా మైక్రోవేవ్ తీసేసాం కాబట్టి ఏమైనా సరే ఇట్లా స్టవ్ పైన చేస్తున్నాం అనమాట. ఇలా కూడా చాలా చాలా ఈజీ, మైక్రోవేవే ఉండాల్సిన పని లేదు. సో ఇదిగోండి మన పాప్కార్న్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏముందండి, మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం అన్ని పాప్ అయ్యేసరికి ఇంకా మనం మూత తీసుకొని హ్యాపీగా బౌల్లో వేసుకొని తింటూ సినిమా ఎంజాయ్ చేయడమే. ఇదిగోండి మా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుద్ది అండ్ హెల్దీ కూడా. సో అదండి ఇవాళ మా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.